నోటికొచ్చినట్టు మీ చేతకొచ్చినట్టు మీరు చేయకూడదు. దేవాలయంలో శాస్త్రం విధించినట్టు చెయ్యాలి. అందుకే నేను చెప్పా వైదికమే వైదికమే అనడానికి కారణం అదే. మీరు పట్టుకెళ్లిన కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చాయో మీకు తెలియదు, నీళ్లు ఎప్పుడు ఆవిరయ్యాయో మీకు తెలియదు. నీరు ఉంటే కొబ్బరిలో ఉన్న తెలుపు చిప్పతో కలిసి ఉంటుంది, నీరు ఆవిరైపోతే తెలుపు చిప్ప నుంచి విడిపోతుంది. మీరు ఇలా అంటే గుడుగుడు 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 అంటుంటుంది, ఎప్పుడు విడిపోయిందో తెలియదు. విడిపోయిందా దాన్ని మీరు బదలగొట్టకూడదు, పూర్ణాహుతిలో వేసేయాలి. అంటే శరీరము నుంచి విడివిడిపోయి జ్ఞానం అయిపోయాడు. నేను ఆత్మ, ఇది శరీరం. గుడుగుడు గుడుగుడు ఆడుతున్నాడు అంటే తాను వేరని తెలుసుకుని దీనికన్నా వేరుగా ఉండి ఎప్పుడు అంతట్లో అనంతాత్మగా ఉంటానా అని ఉబలాట పడుతున్నాడు. ఇది శరీరము నుంచి వేరయ్యాడు. ఇప్పుడు ఇది పూర్ణాహుతికే పనికొస్తుంది. కురుడి తినడానికి పనికిరాదు, అది భోజ్యము కాదు. ఇప్పుడు కొబ్బరికాయ శిఖ లేకుండా కొట్టకూడదు, పీచు తీయచ్చు, ముచిక తీయచ్చు. కొబ్బరికాయకి శిఖ మాత్రం ఉండాలి, దాన్ని తొడిమనకూడదు. శిఖ అంటారు. శిఖ జ్ఞానమునకు గుర్తు, శిఖ ఉండి తీరాలి. అందుకే ఎవరు సంధ్యావందనం చేస్తారో వాళ్ళకి చిన్న శిఖాభాగమైన ఉంచుకుంటాం. ఎందుకు ఉంచుకుంటాము అంటే శిఖ జ్ఞానమునకు గుర్తు. నేను చేసే కర్మాచరణము జ్ఞానము వైపుకి వెళ్ళాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడు తలనీలాలు ఇచ్చినా శిఖ లేకుండా పూర్ణముండనం చేయకూడదు. అలాగని ఇచ్చేస్తే వెంటనే బ్రాహ్మణ్యం వదిలేసినట్టే. ఏ రోజు శిఖ లేకుండా గుడ్డు చేయించేసుకున్నాడో ఆ రోజు వాడి యొక్క బ్రాహ్మణ్యం వదిలేసినట్టు. అందుకే తజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథా అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష్య గోమాంసముత్తమం అంటుంది వరాహ ప్రాణంలో. శిఖ తీసేసి గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం అవతల పారేసి గోవును చంపి మాంసం తినేయద్ది, తినేసాడు, పోయింది బ్రాహ్మణ్యం. నీవు ఇంకా మహాజ్ఞాని కాలేదు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండాలి. ఒక శిఖ ఉండి తీరాలి. ఏమి సిగ్గు నీకు? జ్ఞానమా కావలసింది శరీరంతో? దిక్కుమాలిన శోక నీకు కావలసిందే. ఉండిపోతాననుకుంటున్నావా అలా అందంగా? కాలగతిలో నశించిపోతుంది శరీరం. ఎందుకంత వెంపర్లాట నీకు? శిఖతో ముండనం చేయించుకోవాలి. శిఖ ఉండి తీరాలి. ఈశ్వరుడికి తలనీలాలు ఇచ్చినప్పుడు శిఖ అఖండ జ్ఞానమునకు గుర్తు. రెండుగా కనపడుతూ ఈ శరీరములో ఇక్కడే ఉన్నటువంటి శుద్ధ సత్వముడైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని సాకారంగా కోరుతున్నాను. ఆ జ్ఞానము నాకు అందాలి. ఇది కొబ్బరికాయని పగలకొట్టి నీరు తీసేస్తే తెల్లటి కొబ్బరి, ఇదే ఈశ్వరుడు. అది ఈశ్వరుడికి నివేదన. నీరు అభిషేకం చేసేస్తారు, మాయ తొలగిపోతుంది. తొలగింపబడి ఈశ్వరాభిముఖంగా వెళ్ళిపోతుంది. అంటే ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు, వహించి నీకు శుద్ధతత్వం కనపడేటట్టుగా తెల్ల కొబ్బరి కనపడేటట్టు చేస్తాడు. అదే ప్రసాదం. దాన్ని అనుగ్రహంగా నువ్వు పుచ్చుకుంటే ఆ కొబ్బరిని నీకు ఈ జ్ఞానం కలుగుతుంది. పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళిస్తావు, దేవాలయమునందు కాయలు ఇవ్వరు. అందుకే పళ్ళే ఇస్తారు. పళ్ళే ఎందుకు ఇస్తారు? పండు రంగు మారుతుంది, రంగు మారుతుంది. దేనికి పుట్టిందో దానికి ఉండదు. ఏ మార్పైనా చిట్ట చివరి స్థితి కోసం మారుతుంది. చెట్టుకి పువ్వు పుట్టింది, పువ్వుగా రాలిపోయింది, పనికిరాదు. పువ్వు పిందె కావాలి. పువ్వు పోయిందని నువ్వు బెంగెట్టుకున్నావా? ఇప్పుడు బెంగపెట్టుకోవు, పిందె అయింది, కావాల్సింది అందుకే. ఇప్పుడు పిందె కాయ అయిపోయింది, బెంగెట్టుకున్నావా? బెంగపెట్టుకోవు. కానీ చెట్టుకు ఉండాలని కోరుకుంటావా కాయ పక్వం అవ్వడానికి? ఇప్పుడు ఆ కాయ ఆకుపచ్చటి కాయ పక్వమైంది, పచ్చగా పండిపోయింది, రంగు మారిపోయింది. ఇప్పుడు ఆ పండు చెట్టుకే ఉండాలని నువ్వు కోరుకున్నా ఇక ఉంటుందా? ఉండదు. పండిపోయిన తర్వాత చెట్టు నదుల కింద పడిపోతుంది. పండిపోగానే పిందెకున్న పులుపు, పిందెకున్న వగరు, కాయకున్న పులుపు పండైపోయేటప్పటికి తీపైపోతుంది. ఊరగాయ పెట్టినప్పుడు కొత్తపల్లి కొబ్బరి ఆవకాయకి మంచి పులుపే, పండిపోయిన కొత్తపల్లి కొబ్బరి తేనె పట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తీపి? లోపల పులుపు తీపి ఎప్పుడైంది? నీలో వస్తున్న మార్పులు, శరీరము మార్పుల్ని గమనించి మార్పులని చూడడం, మారని సత్యాన్ని పట్టుకోవడానికై ఉండాలి. విఘ్నము తొలగాలి ఇందులో. అందుకని నువ్వు మధుర ఫలాలు ఇవ్వాలి. దాని వలన అందులో ఉన్న తీపియే ఆత్మానుభవమునందు కలిగినటువంటి మాధుర్యము. అది చంద్రశేఖరేంద్ర భారతి ఇలా తీపి అనుభవించడంలో ఎడతెరగకుండా తేనె తాగుతుంటావు. ఎంత సంతోషమో ఆ తీపి. ఆ సంతోషకారకమైన ఆత్మానుభవాన్ని నువ్వు అడగడమే మధుర ఫలాల్ని తీసుకెళ్లి ఈశ్వరుడికి నివేదన చెయ్యడం. ఇప్పుడు చేశాక నీకు ప్రసాదం ఇస్తారు. ఈశ్వరా, నీ భక్తి చేత నాకు ఇవన్నీ కలగాలి. జ్ఞానమునకు భక్తి ఆలంబనము కాబట్టి భక్తితో నేను దీన్ని పొందుతాను. దేవాలయంలో నీకు పెట్టేవి రెండే,
ఒకటి కుంకం పెడతారు, రెండు విభూతి పెడతారు. విభూతి ఇలా పెట్టుకుని కుంకం ఇలా పెట్టుకుంటావు. మహదైశ్వర్యములన్నీ ఎక్కడున్నాయి? ఈ రెండిటిలో ఉన్నాయి. నువ్వు గృహస్థుగా ఉన్నావు, కేవల జ్ఞానము సరిపోదు, నీ భార్య సంతోషంగా ఉండాలి, నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఇవన్నీ ఎవరి వలన జరుగుతాయి? ఆ ఈశ్వరుడి వలన జరుగుతాయి. నువ్వు జ్ఞానం వైపుకి అడుగులు వేస్తున్న కొద్దీ వాళ్ళు మంగళప్రదంగా ఉంటారు. నువ్వు రక్షిస్తే రక్షింపబడరు. నువ్వు ఈశ్వరుడి వైపుకి ఎన్ని అడుగులేస్తే వాళ్ళకంత రక్షణ. అందుకనే విభూతి కుంకుమ ఈ రెండే అక్కడ పెడతారు. ఈ రెండు తీసి పెట్టుకోవడం. దక్షిణాది దేవాలయాల్లో అయితే ప్రసాదం అంటే విభూతి. మీరు వెళ్ళిలా చేయబడితే విభూతి వేస్తుంటారు చేతిలో. ఆ విభూతే ప్రసాదంగా ఇస్తారు. ఐశ్వర్యమంతా విభూతియే, ఐశ్వర్యమంతా కుంకుమే. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారిని కుంకుమార్చన చేస్తే అన్ని ఫలితాలు అందులోంచే వచ్చేస్తాయి. మిథ్యా జగదిధిష్టాన, ఆ మిథ్య పోతుంది, సౌభాగ్యం కుదురుతుంది. బాహ్యంలో సౌభాగ్యం దగ్గర నుంచి ఆంతరమనందు కళ్యాణ సౌభాగ్యం వరకు ఆ కుంకుమార్చన ఎందే ఉంది. అందుకే ఇంకోటి ఎందుకు చేయించరు? కోటి కుంకుమార్చనే చేయండి, చేస్తే దానివల్ల అనంత ఫలితం వచ్చేస్తుందంతే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశాక మీరు ఏం కోరుకుంటారు దేవాలయంలో? ఇవన్నీ ఇస్తున్నా మీరు కోరుకునేది ఏది? ఓసారి హారతి ఇస్తే బాగుందంటారు. హారతి ఇస్తున్నారు అనుకోండి, అబ్బా హారతి ఇస్తున్నారంటారు. మీకు దీపము హారతి ఈ రెండు ఉంటాయి. ఇవన్నీ నాకు లోపల బాగా నిలబడాలి, గురువు గారు చేసినటువంటి బోధ నా ఎందలా మంగళప్రదంగా నిలబడాలి. అది గుళ్ళో దీపం. గుళ్ళో దీపం గుళ్ళో దీపమే, బయట దీపం బయట దీపమే. తలకట్టు పెట్టిన దీపం, గుళ్ళో పెట్టిన దీపం, రెండు దీపాలైనా ఒకటి అమంగళకర దీపం, ఒకటి మంగళకర దీపం. ఈ దీపాన్ని చూడకుండా వెళ్ళిపోయింది అందులో దీపం. అందుకని వచ్చే జన్మకైనా పుర్రెక బుద్ధి పుట్టాలి. అందుకని ఆ పుర్రె వెనకాతల తల వెనకాల దీపం పెడతారు, అది పోయే వరకు ప్రేతం. కాబట్టి ఇక్కడ గుడిలో దీపం గురువుగారు చెప్పినటువంటి మాటల వలన కలిగినటువంటి జ్ఞానం, అవి అనుసంధానం చేసుకుని ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యడంలో వస్తున్న విఘ్నం పోవడం ఆ దీప దర్శనం. అది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. దీనికోసమని నువ్వు దేవాలయంలోకి వెడితే ఆఖరణ నీరాజనం ఇస్తారు. ఇవన్నీ నువ్విస్తే నైవేద్యం చేసి ప్రసాదం ఇచ్చి హారతిస్తారు గంట కొడుతూ. గంట కొట్టినప్పుడు దేవతలు ఆవాహన అవుతారు. ఆ దేవతలు ఆవాహన అయ్యేది అక్కడ కాదు, అక్కడ ఉన్నారు, ఇక్కడికి వస్తారు. శత్రువుల్ని అవిద్యాకారకమైన వాటిని తొలగిస్తారు, తొలగించి నిన్ను కృప చేస్తారు. ఇది నీరాజనం. ఘనమైన నీరాజనం ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందుతుంది. ఏదైనా కాలేటప్పుడు నీరై తర్వాత మారుతుంది, వాయువుగా మారుతుంది. కానీ ఒక మంచుగడ్డ తీసుకొచ్చి వాయువుగా మార్చాలనుకున్నారనుకోండి, మంచుగడ్డని ముందు అలా పెడితే నీరు అవుతుంది, నీరుని మరిగిస్తే వాయువు అవుతుంది. కానీ కర్పూరం మాత్రం శుద్ధ సత్వంలా తెల్లగా ఉండే కర్పూరాన్ని వెలిగిస్తే, మీరు బాగా కర్పూరం వెలిగించి అలా చూడండి, నీరు అవుతుంటుంది. కానీ బాగా నీరు అవ్వకముందే మళ్ళీ వాయువు అయిపోతుంటుంది. ఆఖరికి వచ్చేటప్పటికి జ్వాల అయిపోయేటప్పటికి అందులో ఉన్న తేమ కూడా అయిపోయి అక్కడ నల్లగా మచ్చ పడుతుంది. ఘనము ద్రవమై ద్రవము వాయువు అయిపోవడం వెంట వెంటనే జరిగిపోతుంది. ఈశ్వర ఇన్ని కోట్ల జన్మలు అయిపోయాయి, ఇంత సమయం అయిపోయింది, ఇప్పటి వరకు వెనక్కి అడుగేయలేదు, విఘ్నాలు వచ్చేసాయి, అయిపోతోంది సమయం, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు దీపం, తొందరగా నన్ను కృప చేయి, నీ కారుణ్యం ఒక్కటే నాకు రక్ష. ఇది అడగడం నీరాజనం పుచ్చుకోవడం. కాబట్టి నీరాజనం పుచ్చుకొస్తే ఇలా అంటాం, కళ్ళకద్దుకుంటాం, ఇది నన్ను అనుగ్రహించుగాక. ఘనస్థితి ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందినట్టు అంత తొందరగా నేను నీలో కలిసిపోవుగాక. అందుకే రెండు మాటలే గంట. నీరాజనం ఇస్తే గంట, నైవేద్యం పెడితే గంట, ధూపం వేస్తే గంట. పొగలో సువాసన ఉన్నట్టు, పొగ వ్యాపిస్తున్నా సువాసనగా మారినట్టు, కంటి చేత చూడబడిన పొగలో కన్ను తెలుసుకోలేని సువాసన ముక్కు తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న పరమాత్మ నాకు తెలియబడనప్పుడు గురుబోధ వలన తెలియబడుతున్నాడు, కళ్యాణం అవుతోంది. ఇది నాకు అడ్డొస్తున్నది విఘ్నం తెలియకపోవడం. ఈ విఘ్నం పోవడం నీ చిరునవ్వులోంచి రావాలి. నీ చిరునవ్వు నా మీద పడి ఈ విఘ్నాలు తొలగిపోవాలి. నేను అంతర్ముఖుణ్ణి కావాలి, ఆత్మదర్శనం చెయ్యాలి, నేనెవరో తెలుసుకోవాలి, తత్వమసి మహావాక్యం నాకు అనుభవంలోకి రావాలి, జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలి, కళ్యాణం కలగాలి. ఈశ్వర నువ్వు నన్ను ఎందుకు అలా కృప చెయ్యాలి? ఒక్కటే కారణం. శంకర భగవత్పాదులు దశశ్లోకిలో చెప్తారు, ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఎంత ఇష్టం ఈ శ్లోకాలు. ఈశ్వర నువ్వు ఎంత సులభుడవో తెలుసా? ఆకాశశ్చికురాయతే, నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి నీకోసం? ఆకాశమంతా నీ కేశపాశమే, నువ్వు అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఉన్నావు, నేను చూడాలనుకోవాలి. కానీ
దశ దిశా భోగోదుకూలాయతే. నీకు వస్త్రమో దశ దిశలు నీకు వస్త్రాలే, అంతటా నిండి నిబిడీకృతమైపోయి దశ దిశల్ని వస్త్రాలుగా కట్టుకున్నావు. సీతాం సుప్రసవాయతే, ఆ చంద్రబింబమే నీ కిరీటంలో పెట్టుకున్న పువ్వు, అంతటి శోభనప్రదంగా ఉంటావు. తండ్రి స్థిరతరానంద స్వరూపాయతే, నీ స్వరూపమే ఆనందం. నిన్ను చూసిన వాణ్ణి, నిన్ను ఇక్కడ పెట్టుకున్న వాడికి కూడా ఆనందమే. చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి వేదాంతో నిలయాయతే, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు నీ యొక్క ఆవాస స్థానములై ఉంటాయి. ఆ ఉపనిషత్తే జ్ఞానం ఇస్తుంది. అందుకే నువ్వు దగ్గరికెళ్ళు అంటాం ఉపనిషత్. జ్ఞానమునకు ఆలవాలమై ఉంటాయి ఆ ఉపనిషత్తులు. వేద సువినయో యస్య స్వభావాయతే. అయ్యో ఎలా కనపడతాడు, ఇక్కడున్నాడే, ఆత్మస్వరూపంలో ఉన్నాడే, పరమాత్మ కనపడతాడా అని మనం బెంగపెట్టుకోక్కర్లేదు. ఆయన ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో దక్షిణామూర్తిగా అక్కడే కూర్చునున్నాడు. కాబట్టి చూడాలనుకుంటే సాకారంగా కనపడతాడు తండ్రి. అందుకుని గుళ్ళోకెడుతున్నావు. తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. తండ్రి ఎక్కడికెళ్ళాలి, ఇక్కడే ఉన్నావు. నేను ఇలా అంతర్ముఖుడనయ్యానా, నీ పాదార విందములను చూసి రమించిపోతాను. కానీ నా దౌర్భాగ్యం ఏమిటో తెలుసా తండ్రి, నువ్వు ఇంత సులభుడవు. ఎంత సులభుడవంటే మహానుభావుడు ఏడిచాడండి. అప్పయ్య దీక్షితుల వారు విపరీతమైన భక్తితో పరమశివుణ్ణి సేవించి ఒక రోజున శిష్యుల్ని పిలిచి అన్నాడు, రే నేను చేయడం కాదురా, నా మనసు నిజంగా ఈశ్వరుడు యందు నిలబడిందా, నేను చూడాలనుకుంటున్నాను రా. ఒక ఔషధం ఉంది, అది తాగితే 2 గంటల సేపు పిచ్చెక్కిపోతుంది, నేను ఆ ఔషధం తాగేస్తాను, తలుపులేసేయండి. నేను ఉన్మాదంతో పిచ్చెక్కిపోయి నోటితో ఏం మాట్లాడతానో చూడండి. పిచ్చెక్కినప్పుడు మనసు స్వాధీనంలో ఉండదుగా. నేను ఏం చెప్తున్నానో మీరు రాయండి. అప్పుడు కూడా నా మనసు ఈశ్వరుణ్ణే పట్టుకుంటే నేను ధన్యుణ్ణిరా. ఏది మాట్లాడినా రాయండి, మొహమాట పడకండి, గురువుగారు అన్నారని అన్నారు అని ఆ పిచ్చెక్కే మందు తాగారు, తలుపులేసేశారు శిష్యులు. ఆయన 50 శ్లోకాల్లో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. దాన్ని ఆత్మార్పణ స్తుతి అంటారు. ఒక్కొక్క శ్లోకం అమృత భాండం అప్పయ్య దీక్షితుల వారు చేసింది. ఆయన బహిర్ముఖులయ్యారు. 2 గంటల తర్వాత దాని ఉన్మాదం పోయింది, పడిపోయారు. పడిపోతే శిష్యులు తలుపు తీసి తీసుకొచ్చారు. ఏం మాట్లాడాను రా అన్నారు. గురువుగారు ఈ శ్లోకాలు పలికారండి అన్నారు. అప్పుడు చూశారు చంద్రశేఖర పరమాచార్యకి ఎంత ఇష్టం ఆ శ్లోకాలంటే. ఉన్మత్త పంచశతి అంటారు. అందులో చూడండి మహానుభావుడు అంటాడు, అర్కద్రోణ ప్రభృతిభి కుసుమైరర్చనం తే విధేయం ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీ ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధ పతామి. తండ్రి నీకేమివ్వాలయా, ఎవరికీ అక్కర్లేని జిల్లేడు పువ్వు, ఎవ్వరికీ అక్కర్లేనటువంటి తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీద వేస్తే జ్ఞానం ఇచ్చేస్తావు, దర్శనం ఇచ్చేస్తావు. ఆత్మద్రోహి, నాకు నేను ద్రోహం చేసుకున్నవాడిని. అసలు నీ పాదాల మీద 2 పువ్వులు, ఎవ్వరికి అక్కర్లేని జిల్లేడు పూలు, అక్కర్లేని తుమ్మి పూలు వేస్తే నువ్వు సంతోషిస్తావు. ఇంత ప్రసన్నమూర్తివి. ఇది తప్ప అక్కర్లేనివన్నీ ఆలోచించాను, అక్కర్లేని వాటి కోసం పరుగులు తీశాను. నీ అనుగ్రహానికి మాత్రమే అన్నడూ రాలేదయ్యా. కారణం ఏమిటి? విఘ్నం. ఏదో ఒకటి అడ్డొచ్చింది, అన్నీ ఆలోచించా, ఇది ఆలోచించాలా. నీ అనుగ్రహం గురించి నేను ఆలోచించలేదు. తండ్రి ఎంత తప్పైపోయింది తండ్రి, ఆత్మద్రోహి, పతనమైపోయాను. ఈశ్వరా కరుణించవా, ఇప్పటికైనా నన్ను రక్షించవా. ఔషధాన్ని సేవించి అప్పయ్య దీక్షితుల వారు చెప్పుకున్నారండి. నిజంగా ఈశ్వరా కాలం వృధా అయిపోయింది, తండ్రి అనుగ్రహించు. ఇహ ద్రవస్థితి వాయుస్థితి కాదు, తిన్నగా ఇప్పుడే నీ అనుగ్రహం ప్రసరిస్తే మాండూక్యోపనిషత్తులో లాగా నేను ఎందుకు అజ్ఞానాన్ని పొందలేను. ఈ ఆర్తి మీకు కలిగితే ఈశ్వరానుగ్రహం కలగడమే. వాళ్ళిద్దరూ ఒకరు చూసి నవ్వుకోవడం. ఆ నవ్వితే పుట్టినవాడే విఘ్నాధిపుడు. ఆ విఘ్నాధిపుడు పుడితే ఇప్పటి వరకు శత్రు సైన్యాలు మిమ్మల్ని కదలకుండా అడ్డుపెట్టిన జై విఘ్న యంత్రం బద్దలైపోతుంది. బద్దలైపోయి మీకు ఆత్మ అనుభవం కలిగి ఆత్మకి దగ్గరగా నడుస్తారు. ఆ మనసు దానిలో లయమైపోయి, మనస్సు చూడలేదు కాబట్టి పటకారని చేయబట్టుకుంటుంది కానీ చేతిని పటకార పట్టుకోలేదుగా. ఆత్మని మనసు చూడలేదు కానీ ఆత్మ అనుభవంలోకి వచ్చి ఆత్మగా నిలబడగలుగుతారు. ఇటువంటి స్థితిని పొందడానికి ఎందుకు భగవంతుణ్ణి మనం నమస్కారం చెయ్యాలి, ఏది విఘ్నము అన్నదాన్ని
చెప్పకుండా చెప్తూ ఇంత అన్వయం చేసి మనకి బోధ చేసి గట్టెక్కించడమే ఆ నామం వెనకాతల ఉన్నటువంటి పరమరహస్యం. కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, దీన్ని బహుభంగిమల ఉపాసనలోకి తీసుకెడితే ఈ నామం కొన్ని రోజుల పాటు వెళ్ళిపోతుంది. కానీ ప్రధాన సారాంశాన్ని మీరు గ్రహించగలిగారు. మీరు ప్రాజ్ఞులు, మీకింత చెప్పక్కర్లా, మీకే తెలుసు చాలా విషయాలు, ఏదో వింటారు వినయంతో అంతే. కాబట్టి రేపటి రోజున మళ్ళీ వేరొక నామాన్ని మీకు అనుసంధానం చేసే శక్తి అమ్మవారు నాకు కటాక్షించుగాక. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ. లలితాదేవ్యై నమ. మీ అందరినీ నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకని అంటే నేను తెల్లవారుజామున లేచి 600 కిలోమీటర్లు పరిగెత్తాను. గబగబా అక్కడ పూర్ణాహుతి చేసి ఒక క్షణం కూడా కూర్చోలేదు. వెంటనే బయలుదేరి వచ్చినా మరి రోడ్డు ట్రాఫిక్ అంతా నా చేతిలో ఉండదు. ఎంత గబగబా వచ్చినా నేను ఇంతకన్నా రాలేకపోయాను. కనీసం నేను ఇవాళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి రాత్రి ప్రాయశ్చిత్తంతో. నేను సభకే ప్రాధాన్యత ఇచ్చి ముందు వచ్చేసాను. నేను ఎప్పుడు రాని రీతిలో అసలు పంచ కూడా కట్టుకోకుండా వేదిక మీదకి వచ్చేసాను. అందుకని నా ఆలస్యము మన్నింపబడుగాక. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఈ నామం గురించి మీకు నేను నిన్న కొంత విజ్ఞాపన చేసి ఉన్నాను. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటారు. అంటే భండాసురుడు లలితాదేవి యొక్క సైన్యం కదలడానికి వీలు లేని రీతిలో జయవిఘ్నం అనేటటువంటి ఒక యంత్రాన్ని రచన చేసి దాన్ని అమ్మవారి సైన్యం ఉన్నటువంటి 8 దిక్కుల యందు నిక్షేపించి ఉంచితే అమ్మవారు ఆ విఘ్నాన్ని అధిగమించడం కోసమని మహాకామేశ్వరుడి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వితే వారిద్దరి యొక్క చిరునవ్వుల కలయిక యందు ఆవిర్భవించినటువంటి 28 బీజాక్షరములకు మంత్రములకు అధిష్టాన దేవత అయినటువంటి గణేశ్వరుడు ఆ జయవిఘ్నం అనేటటువంటి యంత్రము చూర్ణమైపోయేటట్టుగా ఆయన తన శక్తిని ప్రసారం చేశారు. దాని వలన ఆ జయవిఘ్న యంత్రము భిన్నమైపోయింది. భిన్నమైపోతే అమ్మవారి సైన్యం అంతా కదలగలిగింది. అమ్మవారి సైన్యం కదలడమే విజయానికి ప్రారంభం. కాబట్టి ఇప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, ఎప్పుడైతే ఆ జయ విఘ్న యంత్రము భిన్నమైందో చూర్ణమైందో అమ్మవారు ఆ వార్త విన్న వెంటనే చాలా ప్రసన్నురాలైంది, చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. ఇది బాహ్యంలో చూసినప్పుడు గొప్ప విజయమే ఒక యుద్ధంలో. అలా అమ్మవారి సైన్యం కదలకుండా నిగ్రహించినటువంటి ఆ జయ విఘ్న యంత్రాన్ని ఆమె యొక్క కామేశ్వరుని యొక్క చిరునవ్వులలోంచి ఆవిర్భవించిన గణపతి శక్తి గెలవడం, దానివల్ల అమ్మవారి యొక్క సైన్యం కదలడం తల్లికి ఆనందదాయకమైన విషయము అనడంలో ఏమీ మనకి భిన్నాభిప్రాయం ఉండదు. కానీ ఆంతరమునందు దాన్ని ఎలా సమన్వయం అవుతుంది అంటే నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. మనిషి జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే కళ్యాణమే. కళ్యాణము అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. చిట్ట చివరికి తెలుసుకోవలసింది ఏది అంటే జీవుడు బ్రహ్మము కన్నా భిన్నము కాదు, జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి అద్వైతానుభూతి యందు తాను నిలబడగలగడం. ఈ అద్వైతానుభూతి యందు తాను నిలబడడానికి అసలు ప్రయత్నం చేద్దాం అనుకునేటప్పటికీ ఏవి విఘ్నములుగా వచ్చి నిలబడతాయో, ఏ విఘ్నముల యొక్క కారణము చేత మనసు వెనక్కి అడుగులు వేసి ఆత్మదర్శనం వైపుకి అసలు పరిశీలనం చెయ్యలేదో, ఎప్పుడూ కోర్కెల యందు కొట్టుమిట్టాడుతూ ఉండిపోతుందో, ఎప్పుడూ సుఖమనేటటువంటి మాటకి దుఃఖమనేటటువంటి మాటకి కట్టుబడుతుందో అదే విఘ్నముగా నిలబడిపోతుందని, ఆ విఘ్నము వలన మనం ఎప్పుడూ మనుష్య జన్మ యొక్క సార్థకత అయిన ఆత్మదర్శనం వైపుకి అడుగు వెయ్యలేని స్థితిలో ఉంటామని మీకు విజ్ఞాపన చేశాను. ఇప్పుడు మనిషి వెనక్కి అడుగు వేసి ఆత్మదర్శనం వైపుకి వెళ్ళగలిగిన రీతిలో నాకు ఏవి ప్రతిబంధకములు అన్నది పరిశీలనం చేసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. అదే కదా నిన్న మీకు చెప్పాను, పుర్యస్థాధిపత్యము అని చెప్పాను. ఇందులో అసలు నేను ఈ శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ఇంద్రియాలు కాదు, నిజమే కదా. ఇవి నేను ఎలా అవుతాను? నాకు ఈ శరీరంలో జరుగుతున్నవి తెలుస్తున్నాయి,
శరీరము యొక్క సుఖము తెలుస్తోంది, దుఃఖము తెలుస్తోంది, ఆకలి తెలుస్తోంది, దాహం తెలుస్తోంది, ఇది మారిపోతూ ఉండడం తెలుస్తోంది. ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే ఏది తెలుసుకుంటోందో అది నేను, తెలియబడుతున్నది నేను కాదు. ఈ విషయం మీకు ఎరుకలోకి రావడం ప్రారంభమైంది అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ మైక్ వంక చూస్తున్నాను, ఈ మైక్ నాకు తెలియబడుతోంది, ఈ మైక్ నాకు తెలుస్తోంది. ఈ మైక్ నాకు తెలుస్తోంది అంటే మైక్ నేను కాదు కదా, మైక్ నాకన్నా భిన్నం. నా శరీరం నాకు తెలుస్తోంది కాబట్టి శరీరం నాకన్నా భిన్నం, నేను కాదు. కాబట్టి నేనేదో ఉండి ఉండాలి. ఈ నేనేది, అసలు నేను ఏది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు మొదలుపెట్టారనుకోండి, దేవసైన్యం కదిలిందని గుర్తు. అసలు ఇదొక్కటి వదిలేసి మిగిలిన కదలికలు మనసువి ఏవి ఉన్నా సరే అవి సుఖదుఖముల కోసమే కదులుతాయి. ఈ సుఖదుఖముల కోసం కదిలినప్పటికీ సుఖము వలనైనా దుఃఖము వలనైనా మీకు కలిగేది కేవలము ఒక్కటే, డొక్కలు నిప్పెట్టడమే అని మీకు నేను విజ్ఞాపన చేశాను నిన్న. రెండిటి ఫలితము ఒక్కటే. మనసు కాసేపు సుఖం ఉంటుంది, మనసు కాసేపు దుఃఖం ఉంటుంది. మనోస్థాయిలో అనుభవించేటటువంటి సుఖములు దుఃఖములు సత్యములు కావు. ఎందుకంటే మనసు సుఖమని చెప్పింది సుఖము కాదు, దుఃఖమని చెప్పింది దుఃఖము కాదు. దుఃఖంలో సుఖం ఉంటుంది, సుఖంలో దుఃఖం ఉంటుంది. అది గమ్మత్తు. ఎందుకో తెలుసా అండి? ఉదాహరణకి బాగా కష్టం వచ్చి విపరీతంగా ఏడి చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక ఆయన వెళ్ళి ఏడవకు అన్నాడు అనుకోండి, మొదట ఆయన అంటాడు ఏడి చేయనివ్వండి. అలా ఏడి చేస్తే ఆ గుండె బరువు దిగిపోతుందంటే. అంటే ఇప్పుడు ఏడుపులో ఏముంది? సుఖం ఉంది. అందుకే ఇలా ఉంది. ఎక్కడో తమాషా మాట ఒక మాట అంటాడు ఒక ఆయన, అగాధమగు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే. యథార్థమే, చాలా గొప్ప మాటే ఇది. దుఃఖమునందు సుఖమున్నది, సుఖమునందు దుఃఖమున్నది. సుఖమునందు దుఃఖం ఎలా ఉంటుంది అంటే, ఏదో భర్తగారి కోసం అని చెప్పి రొట్టేస్తోంది శీతాకాలం, పొయ్యి వెచ్చగా తగులుతోంది, వెచ్చగా తగులుతోందని అలా కళ్ళు మూసుకుని వేడి అనుభవిస్తోంది. ఈ సుఖమునందు రొట్టె మాడిపోయింది. సుఖమునందు దుఃఖం ఉందా లేదా? అంతవరకు ఎందుకండి, మీ వరకే. ఇంకా ఆ రొట్టె మాడితే దుఃఖం భర్తగారిది, అక్కడ వరకు అక్కర్లేదు. మీ సుఖంలో దుఃఖం ఉంది. అదే పనిగా ఏసీలో కూర్చున్నారనుకోండి, పరిచయం పట్టేస్తుంది. భోగమునందు రోగం ఉన్నది కాబట్టి సుఖమునందే దుఃఖం ఉన్నది. కాబట్టి మీరు మనోస్థాయిలో సుఖం అన్నది సుఖం కాదు, దుఃఖం అన్నది దుఃఖం కాదు. దుఃఖం సుఖం అవ్వచ్చు, సుఖం దుఃఖం అయిపోవచ్చు. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి ఇవి నిజములు అని మీరు నిర్ధారణ చేసి మాట్లాడడం అనేటటువంటిది కుదరదు. కానీ ఆత్మదర్శనము చేత కలిగినటువంటి ఆనందం ఏది ఉంటుందో అది మాత్రం పరమ సత్యము. ఈ అసలైన నేను తెలుసుకుంటే దాని వలన కలిగిన ఆనందమేదో అదే నిజమైన ఆనందము. అంతవరకు బాగానే ఉందండి మీరు చెప్పింది. అది తెలుసుకోవడానికి కదలిక కదా గొప్పదంటున్నారు మీరు. కేవలం కదలిక వలన అంత ప్రయోజనం ఎలా వచ్చేస్తుంది? ఆ కదలిక వేరు, కదలిక వలన గమ్యం చేరడం వేరు. రెండు వేరు కదా. నేను గుంటూరులో కదిలేను, కాకినాడ చేరిపోదాం 6:30 7 గంటలకైనా వచ్చేద్దామని అంటే నేను కదిలినంత మాత్రాన వచ్చేయగలిగానా కాకినాడ? రాలేకపోయాను. కాకినాడలో గుంటూరులో కదలిక కాకినాడ చేరిపోవడానికి హేతువైందేమో కానీ ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి చేరడం మాత్రం సాధ్యమైనటువంటి విషయము అని చెప్పడం కుదరదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కదలడం అంటూ ప్రారంభించిన తరువాత ఓ అరగంట ఆలస్యమో గంట ఆలస్యమో వచ్చానా లేదా? వచ్చాను. అసలు ఈ కదలికే లేకపోతే ఇప్పుడు బయలుదేరితే మాత్రం ఏమంటే మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, 8:15 అయిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు వెళ్ళి ప్రసంగం ఏమిటండి, ఇంకా అప్పుడు ఏముంది ఒకరోజు మానేస్తే మాత్రం ఏమైంది, ఇద్దరు పోనీ ఇవాళకి ఊరుకుందాం అనుకున్నాను అనుకోండి. అంటే ఖచ్చితంగా అసలు కదలిక యందు విఘ్నమును అధిగమించలేకపోతే నీకు అమ్మవారి అనుగ్రహం లేదని గుర్తు. లలితా సహస్రంలో నీ కదలిక మొదలు పెట్టిన తరువాత విఘ్నమన్నది లేకుండా నువ్వు కూర్చుని ఉపన్యాసం ఒక్కనామైనా చెప్పావు అంటే విఘ్నాన్ని అధిగమించడం లలితాదేవి యొక్క అనుగ్రహం నీకు ప్రారంభం అయిపోయిందని గుర్తు కదండి. ఏమి లేకపోతే ఈ ట్రాఫిక్ జాముకి తోడు కారు టైర్ కూడా పంక్చర్ అయిపోతే 9:30 ఎంతో అయిపోతుంది. అంటే అధిగమించలేకపోయాను అనమాట. అంటే ప్రయోజనం చేకు కార్యహంతి, అసలు సభ జరగలేదు. అలా జరిగిందా? అలా ఏం అవలేదు. 1 గంట ఆలస్యమేమో, కానీ ఇప్పుడు విశాల హృదయంతో చూసినప్పుడు ఆ గంట లెక్కలోకి రాదు.
దీని వలన మీ శిష్యరికం బయటపడింది. గురువుగారి ఆలస్యాన్ని మీరు ఓర్పుతో వహించగలిగారు. మీరు 10 మెట్లు ఎక్కారు. ఎలా అయినా సభ చేరాలి. నా ఆతృత అమ్మవారు గమనించింది. నిన్న నీ నామం చెప్పాడు కదా, ఇవాళ చూద్దామంది. అందుకే ఈ నామం వచ్చిన రోజునే గుంటూరులో పూర్ణాహుతి వచ్చింది. వచ్చి మీ మర్యాద నా మర్యాద కూడా అమ్మవారు నిలబెట్టేసింది. ఈ నిలబెట్టేయడమే అసలు కదలికంటూ మొదలు పెడితే మీరు ఎందుకు సాధించలేరు? లలితా సహస్రం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు ఉపన్యాసం జరగలేదు, అదేం లేదు, ఇప్పుడు జరిగిపోయింది. అంటే పూర్ణ ఫలితం వైపుకే అడుగులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎక్కడ విఘ్నం లేదు. ఈ విఘ్నం లేకుండా వెళ్ళగలిగిన శక్తి కదలిక యందు ఉన్నది. అసలు ఆ కదలిక మొదలైతే చేరిపోవడం కుదిరిపోతుంది. ఇది మీకు ఎలా ఉంటుందో తెలుసా అండి? 2 మార్గములలో వెడుతుంది. ఆత్మదర్శనం వైపుకు వెళ్ళినప్పుడు తగినటువంటి పరిణితి కలిగిన వారు నయితి 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 అంటూ నీతి 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 అంటూ వెడతారు. నేతి నేతి అంటే అది పదార్థంగా అన్నంలో వేసుకునే నెయ్యిని కాదు. నా ఇతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. అంటే ఈ దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, ప్రాణము నేను కాదు. ఏది ఆత్మ? ఈ ఆత్మని తెలుసుకోవడానికి అనాత్మని తొలగించుకుంటూ వెళ్ళిపోతారు. ఏది ఆత్మ కాదో దాన్ని తీసేస్తూ వెడతారు. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది ఈ సిద్ధాంతం. అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించాలనుకోండి నూతన వధూవరులకు, చేయించే ముందు ఏం చేస్తారంటే ముందు చుక్కను చూపిస్తారు. ఇదిగో ఇక్కడ చుక్క కనపడుతోందా అంటే ఆ కనపడిందండి. ఎక్కడ కనపడింది? 5 చుక్కలు ఉన్నాయి కదండి, 5 చుక్కల్లో చిట్ట చివరి చుక్కైనా మీరు చెప్పేది మిణుకు మిణుకుమంటున్నది కనపడుతోంది. అదేనా అండి అరుంధతి? కాదు, వదిలి. అంటే ఇప్పుడు అరుంధతిని చూడడానికి ముందు వదిలిపెట్టడం మొదలెట్టావు. అయితే 4 ఉన్నాయి, అవే అండి అరుంధతి? కాదు. ఇంకొంచెం ముందుకురా, ఇంకే ఉంది దాని ముందే అండి. ఏదో నిజమేనండి, ఏదో శంఖమాకారంలో ఏదో కనపడుతోందండి. శంఖమాకారంలో కనపడుతోందా? శంఖం ముందర చిన్న బొడిపిల నీకు నక్షత్రముల యొక్క సమూహం 3 నక్షత్రాలు బాగా ప్రకాశిస్తూ కనపడుతున్నాయా? కనపడుతున్నాయండి. వదిలేయి, ముందుకెళ్ళు. ఏమున్నాయి? 2 నక్షత్రాలు కనపడుతున్నాయండి. 2 ఎలా ఉన్నాయి? ఒకటి బాగా ప్రకాశవంతంగా ఉంది, పక్కనున్నది కొద్దిగా మిణుకు 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 మిణుకుమంటూ చిన్న నక్షత్రం కనపడుతోందండి. బాగా చూస్తే కనపడుతోంది, లేకపోతే కనపట్టలేదు. ఈ పక్కనున్నది మాత్రం బాగా ప్రకాశిస్తోంది. దాని పక్కనున్నది పట్టి పట్టి చూస్తే కనపడుతోంది. పట్టి పట్టి చూస్తే కనపడుతున్నది చూసావా? అదే అరుంధతి. రా ఇంకా. ఇప్పుడు ఏమైంది? అదిగో అరుంధతి అని చెప్పకుండా అక్కర్లేని వాటిని ముందు పట్టుకుని ఇది అరుంధతి కాదు, అరుంధతి కాదంటూ వదిలేశారు. ఏది అరుంధతో చేరుకోవడానికి అరుంధతి కాని దాన్ని చూసి వదిలిపెడుతూ పెడతారు. దీన్ని అరుంధతీ దర్శన న్యాయము అంటారు. ఈ అరుంధతీ దర్శన న్యాయంలో ఏ విధంగా అయితే మీరు వెళ్ళి అమ్మా మీరు ఆ బాబుని తీసుకుని పక్కకెళ్ళండి, ఇంకో పక్కకెళ్ళి కూర్చోండి. అరుంధతీ దర్శన న్యాయంలో అరుంధతీ నక్షత్రాన్ని దర్శనం చేసేటప్పుడు ఆ అరుంధతీ నక్షత్ర దర్శనాన్ని పట్టుకోవడం కోసమని మిగిలినటువంటి నక్షత్రాల్ని విడిచిపెడుతూ వెళ్ళినట్లు మీరు కూడా ఆత్మదర్శనం చేసేటప్పుడు నయితి 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 అని చూస్తూ పెడతారు. ఏది తెలుసుకుంటున్నది, ఏది తెలియబడుతున్నది చూస్తూ ఉంటారు. ఏది తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్న వస్తువు బాగా మీకు ఎరుకలోకి వచ్చి అది నేను, మిగిలినవి నేను కాదు, ఈ భావన మీకు బాగా జీర్ణమైపోయేంత వరకు విడితే నయితి 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 అంటారు. అయితే దీన్ని జ్ఞాన మార్గం అంటారు. ఇందులో నిలదొక్కుకోవడం, ఇందులో అద్వైతానుభూతి యందు స్థిరపడడం చాలా కష్టమే. అంత తేలిక విషయం ఏం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పొల్లు కలిసిపోతుంటుంది. ఎప్పటికప్పుడు మాయ కమ్మేస్తుంటుంది. అలా మాయ కమ్మేస్తుండగా, అలా పొల్లు పడిపోతుండగా మీరు శుద్ధ పదార్థాన్ని ఆత్మని పట్టుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. అంతటి మహాప్రాజ్ఞుడైనటువంటి హనుమ అంతటి వారు నయితి ఇది కాదు సీతమ్మ, ఇది కాదు సీతమ్మ, ఇది కాదు సీతమ్మ అంటూ వెడుతున్నారు సీతమ్మ కోసం. ఇంతటి మహానుభావుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. సీతమ్మ అనుకుని స్తంభాలు ఎక్కేశారు, కిందకి దూకేశారు, పాటలు పాడేశారు, గెంతులు గెంతేశారు, భుజాలు తట్టేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో. ఇన్ని చేసినా ఆఖరికి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈవిడ సీతమ్మ కాదు మండోదరి అని తెలుసుకోగలిగారు.
అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి, ఆవిడే సీతమ్మ అనుకుంటే అక్కడే చతికిలు పడిపోయారు అంతే. ఇంకా లేదు సీతమ్మ తల్లి దర్శనం. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యాలి అంటే హనుమ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ వెడితే ఆఖరణ ఈవిడేనా సీతమ్మ అని ఎన్నో గుర్తుల చేత రాముడు చెప్పినవన్నీ గుర్తుకి తెచ్చుకుంటే, గురువు చెప్పినవన్నీ సమన్వయం చేసుకుంటే ఆత్మదర్శనం అయింది. లంకలోనే అయింది. లంకలో అంటే శరీరంలోనే ఆత్మదర్శనం. అందుకే ఇది సుందరకాండ, ఉపాసనకాండ. అలా మీకు కూడా అరుంధతీ దర్శన న్యాయ సూత్రాన్ని అన్వయం చేసినప్పుడు మీరు నయితి 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 అంటూ ఒక్కొక్కటి వదిలిపెట్టగా చిట్ట చివరికి మీకు ఆత్మదర్శనమై, ఆత్మదర్శనం అనగా ఆత్మానుభూతి కలిగి ఇది నేను. ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, ఆత్మ మీకు కొత్తగా కనపడిందా, ఆత్మ ఎక్కడి నుంచన్నా వచ్చి మీకు దర్శనమిచ్చిందా, మీలోనే ఉన్నటువంటి ఆత్మని గురించినటువంటి సత్యము మీకు ఎరుకలోకి వచ్చిందా? ఎరుకలోకి వచ్చిందంతే. అది ఇంతకు ముందు లేక ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు సాక్షాత్కరించడానికి. ఇంతకు ముందు ఉంది. ఇంతకు ముందు ఉన్నది మీకు ఉన్నది అన్న అనుభవంలోకి లేదు. ఏది అసత్యమో అది ఉన్నట్టు కనపడింది, ఏది సత్యమో అది లేనట్టు అనిపించింది. అనాత్మ ఆత్మగా కనపడింది, ఆత్మ అనాత్మగా కనపడింది. ఇది ఉండనిది, ఉండని ఇది సత్యంలా కనపడింది. అసలు ఉన్నది అసలు లేదన్నట్టుగా అనిపించింది. మీరు బాగా పరిశీలన చేశాక ఉన్నది ఉన్నట్టు సత్యం అర్థమైంది, అసత్యము అసత్యముగా తెలిసింది. సత్యము ఎరుకలోకి వచ్చింది తప్ప ఆత్మ కొత్తగా సాక్షాత్కరించదు. సాక్షాత్కరించడానికి అది ఇంతకు ముందు లేనిదైతే కొత్తగా రావాలి, అది ఇంతకు ముందు ఉన్నదే మీ ఎరుకలోకి రావాలి. అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే మీరు జ్ఞాన మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చెయ్యాలి. దీనికి కొంత బుద్ధి వికసనం ఉండాలి, గురువుల అనుగ్రహం ఉండాలి, పరిశీలనాత్మకమైనటువంటి శక్తి ఉండాలి. ఇన్ని కలిసి వస్తే జ్ఞాన మార్గంలో ఆత్మవైపుకి అడుగులు వేస్తాడు. అక్కడ ఎక్కడా మీరు పొరపాటున ఏ పాడుగోతులో పడిపోకుండా వెడితే చిట్ట చివరికి అద్వైతానుభూతి. ఏమంటే అలా వెళ్ళడం ఎక్కడ కుదురుతుందండి? అంత తేలిక మాయ కమ్మీయకుండా ఉంటుందా మాకు? అలా అద్వైతానుభూతిలో అందరూ నిలబడిపోతే ఇంకా లోకంలో మాయా అన్న మాటకు అర్థం ఎక్కడుంది? కుదరదు కదండి. మరి ఎలాగా అంటే దానికి శాస్త్రం తేలిక మార్గం ఒకటి చెప్పింది. అది భక్తి మార్గము అంటారు, అంటే బింబారాధనము అంటారు. అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుడే ఆత్మ. ఆ ఆత్మకి ప్రతీకగా మీరేం చేస్తారంటే ప్రతీకోపాసనము. భగవంతుని యొక్క మూర్తి ఒకటి తెచ్చి మీ మందిరంలో పెట్టుకుంటారు. పెట్టుకుని మీరు పూజ మొదలు పెడతారు. పూజ మొదలు పెట్టగా పూజ యందు రమించగా భక్తితో ప్రార్థన చెయ్యగా కొంతకాలం అయిపోయిన తర్వాత మీకేం తెలుస్తుందంటే ఆయన అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడంటారు. ఎలా అంటారో తెలుసా అండి? మీరు రోజు ఇదే అంటుంటారు పూజలో మీకు తెలియకుండా జరిగేది అదే. కానీ మనం అలా చేస్తున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. అది గమ్మత్తు. ముందు పూజ ఎలా మొదలవుతుందండి? ద్వైతంలో మొదలవుతుంది, రెండుగా మొదలవుతుంది. ఈశ్వరుడు వేరు, నేను వేరు. ఈశ్వరుడు ఎవరు? సింహాసనంలో ఉన్నాడు. నేనెవరు? ఓ పనికి మాలినవాడిని, ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అందుకే సంకల్పం అని ఒకటి వస్తుంది. నేనేం చేస్తున్నాను అంటే ఆత్రేయ గోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉమామహేశ్వర పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకున్నాను. నేను కోటేశ్వరరావుని, ఉమామహేశ్వరులకు పూజ చేస్తున్నాను. ఏరి ఉమామహేశ్వరులు? అదిగో సింహాసనంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెడుతుంది పూజ. ఏమి నువ్వు వీళ్ళని ఎందుకు పూజ చేస్తున్నావు అంటే, వీళ్ళని పూజ చేస్తే వీళ్ళు నాకు ధర్మము అర్థము కామము మోక్షము 4 నాకు ఇస్తారు. కాబట్టి ఆయన విశిష్టుడు, నేను హీనుణ్ణి, నేను తక్కువ వాణ్ణి, ఆయన నాకు ఇవ్వగలడు. అందుకని నేను ఆయన్ని పూజిస్తున్నాను. ఇప్పుడు ఆయన యొక్క పేర్లు చెప్తే ఏదో ఓం కేశవాయ నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం రాజరాజేశ్వర్యే నమః, ఇలా పేర్లు చెప్తూ పువ్వులేసి పూజ చేస్తారు. పూజ అంతా అయిపోయాక ఏం చేస్తారు? కూర్చుని పూజ చేసి నిలబడి మంత్రపుష్పం చెప్తారు. నిలబడి మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేత్తో పువ్వు పట్టుకుని ఒక మాట చెప్తారు, నాణ్యపంధాయనాయ విద్యతే. అసలు ఈ ఈశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఇంకో మార్గం లేదు, ఇదొక్కటే మార్గం అని చివర చెప్తారు. ఈ చివరి మార్గం చెప్పేటప్పుడు ఏం చేస్తారు మీరు? అందులో ఉన్నాడు ఈశ్వరుడు అనరు, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు అంటారు.
నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. వడ్డుగింజ యొక్క చివరి భాగంలో ఉండే ములుకు ఎంత ఉంటుందో అంత చిన్న ములుకంత వాడై ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అక్కడున్నాడా ఈశ్వరుడు? ఇక్కడున్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు అన్న తర్వాత ఈశ్వరుడు గురించి వెతుకులాట ఎక్కడుంది? ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. మీరే ఈశ్వరుడై ఉన్నాడు, మీలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు ఇది పూజలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు పెరిగే ప్రక్రియ. మనం రోజు అదే చేస్తున్నా మనం అది చేస్తున్నామని కూడా మనకి తెలియదు. అది విచిత్రం. అంత గమ్మత్తుగా అంత అమాయకత్వంగా ఉంటుంది మన స్థితి. కానీ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి, మీరు పట్టుకోగలుగుతారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఊళ్ళో ఒక పెద్దగా చదువుకోనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కడుపు పోషించుకోవాలి, ఎలా నేను ఉదర పోషణ చేసుకుందామని ఆలోచించి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను మీ ఇంట్లో సేవ చేస్తాను, నాకు కొంచెం ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అన్నాడు. ఏం చదువుకున్నావు? పెద్దగా ఏం చదువుకోలేదండి, ఏదో కొద్దిగా చదువుకున్నాను, ఏదో 8వ క్లాసో 9వ క్లాసో చదువుకున్నాను. మంచిదే, అయితే ఈ పని చెయ్యి అని ఓ ఉద్యోగం ఇచ్చాడు ఆయన. అది ఏదో చిన్న నౌకరు ఉద్యోగం. ఇప్పుడు ఈ చేరినటువంటి నౌకరు తన పని అని యజమాని ఏది చెప్పాడో అది కాకుండా యజమానికి కావలసిన అన్ని పనులు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు యజమాని ప్రీతి పొందాడు. ఎందుకు ప్రీతి పొందాడు? ఇతనితో పాటు చేరినటువంటి వేరొకరు తను ఇచ్చినటువంటి జీతానికి మాత్రమే పనిచేస్తాడు. ఈ నౌకరు జీతం కోసం పనిచేయడు, యజమాని కోసం పనిచేస్తాడు. అన్నీ అయ్యగారు సంతోషించాలి, అన్ని పనులు చేసేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెండో వాడికి జీతం ఇస్తాడు, ఇతన్ని మాత్రం ఏం చేస్తాడంటే తను తినే పదార్థంలో కొంత అతనికి పెడుతూ ఉంటాడు. ఒరే, ఇది పట్టుకెళ్ళి తినరా అని కొంచెం ఇస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేస్తాడు. యజమాని జేబులో ఉన్నటువంటి పర్సు కూడా పట్టుకుంటాడు. మెల్లమెల్లగా ఒరే బీరువా తీసి ఓ 10,000 పట్టరా అంటే బీరువా తీసి 10,000 పట్టుకొచ్చి తాళం వేసి ఇస్తాడు. ఒరే 5,000 తక్కువైంది, ఎక్కడ పెట్టానంటావు అంటే అయ్యగారు నిన్న మీరు 5,000 రూపాయలు ఇది ఖర్చు పెట్టారు కదా అంటాడు. అంటే ఇంకా పెరిగాడు. పెరిగితే ఇప్పుడు ఏమైంది? ఒక రోజున యజమాని ఆలోచించాడు, నాకు ఎలాగో సంతానం లేదు, ఇక సంతానం కలుగుతారన్న ఆశ లేదు, వీడు బాగా పనిచేస్తున్నాడు కదా, నేనంటే పిచ్చి ప్రేమ, నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటాడు కదా, వీణ్ణే పెంచుకుంటే. కొడుకంటే ఏమిటి? ప్రేమగా ఉండాలి. ఇంత ప్రేమగా ఉన్నవాడికన్నా కొడుకు ఎక్కడ దొరుకుతాడు? పెంచుకున్నాడు. ఇప్పుడు పెంచుకున్న తర్వాత మిగిలిన పాలేరులందరూ ఇతనికి నమస్కారం చేస్తున్నారు. ఇతను పూర్వంలో నౌకరు కాడు, జీతానికి చేయట్లేదు, యజమాని తిన్న దాంట్లో పెట్టిన దానికోసం చెయ్యట్లేదు, తాను కూడా యజమాని, మిగిలిన వాళ్లతో యజమానిగా పనిచేయిస్తున్నాడు. అయినా ప్రేమ మాత్రం అంతే యజమాని పట్ల. ఇప్పుడు కొడుకుగా ఉన్న పూర్వం సేవకుడుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమతో చేశాడో అంత ప్రేమతోటి చేస్తున్నాడు. ఎదుగుదల అన్నది దగ్గరవ్వడం ఎవరి వైపు నుంచి వస్తుంది? ఆయన లాగుతున్నాడు దగ్గరికి. ఇప్పుడు ఇంత ఆస్తి వీడు జాగ్రత్తగా చూడగలడో చూడలేడో అని భూమి, పట్టాలు, ఫ్యాక్టరీలు, బ్యాంక్ అకౌంట్లు అన్ని యజమాని పేరు మీద ఉండేవి. ఇతను కొడుకు అన్నీ ఆయన చక్క పెట్టేవాడు, చెక్కు మీద సంతకాలు ఆయనే పెట్టేవాడు. ఒరే జాగ్రత్తగా చూసుకుంటుండు సుమా అని అన్ని నేర్పుతుండేవాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఇంకా ఎంత జాగ్రత్తగా చేసేస్తున్నాడంటే అసలు ఎక్కడ తప్పు పట్టడానికి లేదు, అంత వృద్ధిలోకి తెస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు. తండ్రి అన్నాడు ఒక రోజున పిలిచి, పెద్దవాడిని అయిపోయాను, ఇంకా నేను ఇవేం పట్టించుకోదలుచుకోలేదు, ఉన్న ఆస్తి అంతా నీ పేరు మీద పెట్టేశాను, ఇదిగో రిజిస్టర్ చేసేసాను, కాగితాలు తీసేసుకో అని చెప్పి కొడుకు చేతిలో పెట్టేశాడు. కొడుకు అన్నాడు, ఎందుకు మీరు ఇవ్వాలా నాకు? మీరు ఇవ్వకపోతే మాత్రం మీరు ఇస్తారనా? మీకు కొడుకునయ్యాను, అక్కర్లేదు, ఆ కాగితాలు మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. ఊరేయ్ పెద్దవాడిని అయిపోతున్నాను రా, అందుకే నీ పేరు రాసేసాను అన్నాడు. పోన్లేండి రాస్తే రాశారు, అలాగే ఉండేవండి బీరువాలో, మీరు నాకేం చూపించక్కర్లేదన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి ప్రాణం కొడుకు, కొడుకు ప్రాణం తండ్రి. ఇప్పుడు తండ్రికి కొడుక్కి అభేదం. కొడుకు దగ్గరికి వచ్చి తండ్రిని ఏమనలేరు, తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకునేమనలేరు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. ఎలా మొదలైంది వాళ్ళిద్దరు అనుబంధం? అన్నం లేకపోవడం వల్ల సేవకుడిగా చేరినవాడు
తనకి తండ్రికి అభేదమైన స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రివన్నీ తనవి, తనవన్నీ తండ్రివి. తనంతా తండ్రి కోసం, తండ్రి అంతా తన కోసం. తానే తండ్రి, తండ్రి తాను. అలాగే మీరు పూజ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట్లో ఆర్తితో కోరిక కోసం ఓ 200 రూపాయల జీతానికి చేరిన నౌకర్లా పూజ మొదలవుతుంది. ఈశ్వరా నువ్వు నాకు ఇవ్వాలి ఎందుకని. ప్రీతితో మీరు ఈశ్వరుణ్ణి సేవించగా ఈశ్వరుడు ఏమంటాడంటే, నాన్న నువ్వు అడగక్కర్లేదురా నేను ఇస్తానని ప్రసాదం పెడతాడు. అంటే మీ కోరికలు ఆయన చూడటం మొదలెడతాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యాం. ఆయనే వహిస్తాడు మీ యోగక్షేమాలు. అయినా మీరు ఇంకా పరమభక్తితో ఈశ్వరుడి పాదాలు అలా పట్టుకునే ఉన్నారు. ఇప్పుడు ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్త సదాశివోం. ఆయన సంకల్పం చేస్తే ఇంకొకడికి కూడా ప్రయోజనం దొరుకుతుంది. అంత స్థాయికి పెంచాడు. ఆయన ఆశీర్వచనం చేస్తే నిజమవుతుంది. ఆ స్థాయికి పెంచాడు. ఆయన ఒకరి గురించి ప్రార్థన చేస్తే వాడికి ప్రమాదం గట్టెక్కుతుంది. ఆ స్థాయికి పెంచాడు. అంటే ఆయనని ఈశ్వరుణ్ణి చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఈశ్వరుడి గురించి చెప్పాలనుకుంటే అప్పుడు ఈశ్వర శక్తి ఆయన యందు ప్రచోదనమై చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఈ స్థాయిలోకి ఈశ్వరుడు ఈయన్ని పైకెత్తాడు. అంటే ఇంచుమించుగా ఈశ్వరుణ్ణే చేర్చాడు. ఆఖరికి లోపల ఇక్కడే దర్శనమై తానే ఈశ్వరుణ్ణని తెలుసుకున్నాడు. మీరు బింబారాధనంతో మొదలుపెట్టినా పూజ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమ మీరు ఈశ్వరుడు యందు భక్తి పెట్టుకుంటే నౌకరు యజమాని కొడుకైపోయినట్టు మీరు కూడా ఈశ్వరుడి కొడుకైపోయి ఈశ్వరుడు అయిపోవచ్చు. నయితి ఎక్కడికి వెళ్ళిందో భక్తితో కూడిన ఆరాధన అక్కడికే వెడుతుంది. కాబట్టి కదలిక మొదలైతే లక్ష్యం చేరడం ఉన్నదా లేదా నాకు చెప్పండి. కదలిక అంటూ ఉంటే లక్ష్యం చేరడం అన్నది ఉన్నది. అసలు కదలికే లేకపోతే ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఈశ్వరుడి వైపుకి కదలిక లేకుండా మిగిలిన సుఖాల కోసమని చెప్పే కదలికలన్నీ అనుకోండి, అసలు జీవితంలో ఆ మనుష్య జన్మకి ప్రయోజనం ఏదైనా ఉందా? ఆ జన్మంతా విఘ్నములతో కూడిన జన్మయే. వాడు ఏది కలిసి రాదండి అంటాడు. మీరు చూడండి, కొంతమంది ఏమంటే నా పేరు మీద పెడితే ఏమీ కలిసి రాదండి, ఉండదు, మా ఆవిడ పేరు మీద పెట్టానంటాడు. ఎందుకు పెడతారు? ఆయన పేరు మీద ఏమైనా పెడితే అది ఉండదు. అంటే విఘ్నం ఆయనకి అది కలిసి రాదు, ఆయనకి అది లేదు జాతకంలో. అసలు ఈ విఘ్నం ఉన్నదే అసలు అటువైపుకి వెళ్ళకపోవడం, పొందకపోవడం. ఇది తొలగి మీరు ఈశ్వరుడి వైపుకి అడుగు వెయ్యడం మొదలైంది అంటే, ఆ విఘ్నం పోయింది అంటే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరించి మీ శత్రువైనటువంటి భండాసురుడు లోపలే ఉన్నటువంటి తమోగుణ రజోగుణములు మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి వెళ్లకుండా అడ్డగిస్తున్నటువంటి యంత్రం ఏదుందో, ఏది మిమ్మల్ని భగవంతుడి వైపుకి వెళ్లకుండా చేసిందో అది అమ్మవారి అనుగ్రహం కాంతులలోంచి వచ్చినటువంటి గణపతి యొక్క చూపు చేత భిన్నమైపోయింది. మీరు ఇప్పుడు అటు వెళ్ళగలరు. ఈ కదలిక లక్ష్యాన్ని చేర్చి తీరుతుంది. అది 6:30కి రావలసిన వాడు 8కి వచ్చినట్టు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో నెరవేరుతుంది. వచ్చే జన్మ ఆఖరి జన్మ కావచ్చు. లేదు, అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఈ జన్మయే ఆఖరి జన్మ అయిపోవచ్చు. అది జన్మకు ప్రయోజనం. ఇది నెరవేరాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడమే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది తెలుసుకో. ఇది చెప్పడమే ఆ నామము యొక్క గొప్ప ప్రాశస్త్యం. అందుకే ఈ నామం విన్నప్పుడు అమ్మవారిని మనం పరమ ప్రీతితో నమస్కారం చేయవలసి ఉంటుంది. ఉపాసన బలపడాలి, విఘ్నములు తొలగాలి, అంతర్ముఖత్వం కలగాలి. బాహ్యములో ఏ కార్యం చేసినా విఘ్నము తొలగిపోవాలి. మీరు అనుకుంటే ఆ పని కొంచెం ఆలస్యమో వెనక కార్యం మాత్రం జరగాలి తప్ప అసలు కార్యం జరగకపోవడం అన్నది మాత్రం ఉండకూడదు. ఇప్పుడు జరిగి తీరవలసిందే. అలా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహము ఉన్నదని గుర్తు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహానికి నోచుకుని ఉండవలెను. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. అమ్మవారితో యుద్ధానికి వచ్చినటువంటి భండాసురుడు అమ్మవారి మీదకి అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగిస్తున్నాడు, శస్త్రములను ప్రయోగిస్తున్నాడు. శస్త్రం అంటే చేత్తో పట్టుకుని కొడతారు. ఓ కత్తో, ఓ శూలము, ఏదో వాటిని చేత్తో పట్టుకుని దగ్గరగా వచ్చినప్పుడు వాడతారు. దాన్ని శస్త్రం అంటారు. అస్త్రం అంటే అలా దగ్గరికి వస్తే చేత్తో పట్టు కొట్టేది కాదు.
దాని మీద మంత్రాన్ని అభిమంత్రిస్తారు. ఒక గడ్డి పరక తీసుకుని దాని మీద బ్రహ్మాస్త్ర మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు అనుకోండి, అది బ్రహ్మాస్త్రమై శత్రువుని వెంట తరుగుతుంది. అది మంత్రశక్తి, దాన్ని అస్త్రం అంటారు. అవి వారుణాస్త్రం, అగ్నేయాస్త్రం, ఇంద్రాస్త్రం, రౌద్రాస్త్రం ఇలా ఉంటాయి. ఈ అస్త్రములు శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే వెంబడించి కొట్టగలవు. శస్త్రము అలా కాదు, దగ్గర ఉంటే మాత్రమే కొట్టడానికో పొడవడానికో పనికొస్తుంది. ఇప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి, మీరు ఈ నామంలో ఉన్న గొప్పతనాన్ని గమనించండి. అమ్మవారు బాణాలు వేస్తే, అమ్మవారు అస్త్రాలు శస్త్రాలు వేస్తే భండాసురుడు వేస్తున్నాడా? భండాసురుడు వేస్తే అమ్మవారు వేస్తోందా? ఎవరు వేస్తే అప్పుడు రెండో వారు వేస్తున్నారంటోంది నామం. భండాసురుడు ముందేస్తున్నాడు, అమ్మవారు వేస్తోందని చెప్పలేదు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు శస్త్రం వేస్తే ఆవిడ శస్త్రం వేస్తోంది, వాడు అస్త్రం వేస్తే అమ్మవారు అస్త్రం వేస్తోంది. ఆయన ఎన్ని వేస్తే ఆవిడ అన్ని వేస్తోంది. ఇదే చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే లోపల కూర్చున్న భండాసురుడు అంత గబుక్కుని లొంగిపోడు. వాడు ముందు వేసే అస్త్రం ఏమిటో తెలుసా అండి? నేను. దీంతో మొదలు పెడతాడు. నేనురా, నేనంటే ఇదే అయిపోయింది, పడగొట్టేస్తాడు. అసలు నేను ఎప్పుడూ చెప్పడం, ఇదే నేనంటాడు. ఈ నేను అనగానే ఓ నాది, నేను నాది. లోకములన్నీయున్ గెలిచినాడబు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరబు నిన్ను నిబద్ధ చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధినేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. లోపల ఉన్నటువంటి శత్రువులే ఎప్పుడు దీన్ని చూపించి నేను 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 నేననిపిస్తుంటారు. నేను పక్కన నాది 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 నాది. అంతా ఒకటేనయ్యా, ఈ మాట ఎప్పటికీ రానివ్వడు. ఇది పోవాలంటే మహాత్ములతోడి సంగము వలన మాత్రమే పోతుంది తప్ప మామూలుగా పోవడం అనేటటువంటిది జరగదు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడో కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడికో అలా పోవాలేమో తప్ప గురువు గారి యొక్క వాక్కులనేటటువంటి అగ్నిహోత్రము తగలకుండా, గురువు యొక్క దర్శనం లేకుండా, గురువుని చూసినప్పుడు తప్ప మార్పు రావడం అనేటటువంటిది లోకంలో సహజంగా ఉండదు. ఇది ఒక్కొక్కసారి గురువు మిమ్మల్ని అనుగ్రహించాలని రాకపోవచ్చు, కానీ ఆ గురువు యొక్క ఔదార్యం, ఆయన స్థితి చూసి మీలో మార్పు వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? కబీర్ దాస్ గారి ఇంటికి ఒక రాత్రి వేళ వర్షం పడుతుండగా అతిథులు వచ్చారు. అతిథులు వస్తే ఆయన భార్య మహా అందగత్తె లోయి, మహాపతివ్రత ఆ తల్లి. ఈయన ఎంతో సంతోషంగా అతిథులతో మాట్లాడుతూ భార్యని పిలిచి అతిథులందరికీ వంట చేయన్నారు. ఇంట్లో ఏం లేదు వంట చేయడానికి. ఆవిడ వర్షంలోనే అలా వెళ్ళి ఒక కొట్టు దగ్గరికి వెడితే ఆ కొట్టు కట్టేస్తున్నారు. ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇంటికి అతిథులు వచ్చారు, భాగవతులు, అన్నం పెట్టాలి, కొన్ని సరుకులు మాకు అరువిప్పించండి అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, మీ ఆయన ఎప్పటికి తీరుస్తాడు? ఉద్యోగమా సద్యోగమా, ఎప్పుడు భగవన్నామని చెప్పుకు తిరుగుతుంటాడు. ఒక పని చెయ్యి, నీకు సరుకులు అరువిస్తాను, ఈ సరుకులు పట్టుకెళ్ళి మీ ఇంటికి వచ్చిన అతిథులకి వంట చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వు వచ్చి నాలో కలిగినటువంటి కోరిక తీర్చు అన్నాడు. ఆవిడొక్క నిమిషం ఆలోచించి, అతిథులకు అవమానం జరిగితే నా భర్త బాధపడతాడు, నా భర్తని బాధ పెట్టడం కన్నా ఈ శరీరం పతితమైనా పర్వాలేదని అలాగే నేను మాట ఇచ్చి సరుకులు తీసుకెళ్లి వంట చేసి అతిథులకి పెట్టింది. అతిథుల్ని సాగనంపి కబీర్ దాస్ గారి ఇంట్లోకి వచ్చారు. ఆ తెచ్చిన దాంట్లో ఇంత ముద్ద కూడా వాళ్ళిద్దరూ తినలేదు. లోయి అంది, నేను ఇటువంటి మాట ఇచ్చాను అని ఏడుస్తోంది. కబీర్ దాస్ గారు అన్నారు, ఎంత ఉదారమైన పని చేశావు. రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 కంపు కొట్టే పదార్థాలతో తయారైన పనికిమాలిన ఈ శరీరాన్ని ఒక గంట తన శరీరం పక్కన చేర్చినందుకు అతిథులకు అన్నం పెట్టే అదృష్టం ఇచ్చాడా? ఎక్కడ దొరుకుతాడు అటువంటి మహాత్ముడు? వానలో తడిసిపోయి నువ్వు వెడితే ఆయనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందేమో, అందుకని నీకు గొడుగు పట్టి తీసుకెడతానని గొడుగు వేసి తీసుకెళ్ళాడు. అయితే ఆవిడ తలుపు కొట్టింది, బాగా చీకటి పడిపోయింది, హోరున వాన, పడుకున్నాడు వర్తకుడు ఆవిడేమొస్తుందని. తలుపు తీసి చూస్తే ఎదురుకుండా ఆవిడుంది. తెల్లబోయి, ఇంత వానలో వచ్చావు తడిసిపోలేదా అన్నాడు. తడవలేదు అంది ఆవిడ.
ఎలా వచ్చావు మరి తడవకుండా అన్నాడు. నా భర్త గొడుగు పట్టి తీసుకొచ్చారు అంది. నీ భర్తకి నువ్వు ఎందుకు వస్తున్నావో తెలుసా అని అడిగాడు. తెలుసు అంది. మరి ఎందుకు ఎలా తీసుకొచ్చాడు అంది ఆవిడ. అన్నాడు ఆయన, ఇంత పాపభూయిష్టమైన ఈ శరీరాన్ని తన పక్కన 1 గంట ఉంచినందుకు గాను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టం ఇచ్చాడు ఆయన. ఆయన ఎంత చిన్న కోరికకి ఎంత ఫలితం ఇచ్చాడు మనకి. నిన్ను తడవకుండా తీసుకెడతానని తీసుకొచ్చాడు నా భర్త అంది. ఏడా మహానుభావుడు అని అడిగాడు. ఇలా చూసేటప్పటికి ఆయన రామనామ జపం చేసుకుంటూ ఓ స్తంభం దగ్గర కూర్చుని ఉన్నారు. ఆయన్ని చూశాడంతే, ఆయన తేజస్సు చూశాడు, ఆయనకున్న భగవద్భక్తి చూశాడు. అంతే వచ్చి కబీర్ దాస్ గారి కాళ్ల మీద పడి, లోయి కాళ్ల మీద పడి కన్నీళ్లతో ఆవిడ పాదాలు కడిగి, అమ్మా తుచ్చుండమ్మా, నీ భర్తృదర్శనం చేత నా పాపాలన్నీ నశించిపోయాయి, నా కామం కాలిపోయింది అని తన ఐశ్వర్యాన్ని త్యాగం చేసి కబీర్ దాస్ గారికి శిష్యుడైపోయి లోయికి కొడుకైపోయాడు. ఇప్పుడు చెప్పండి, గురుదర్శనం ఒక్కటే, గురువు నోటి వెంట వచ్చేటటువంటి వాక్కులొక్కటే, గురువులోని భక్తి, గురువు యొక్క నడువడి, గురువు యొక్క నిజాయితీ శిష్యులు చూసినప్పుడు శిష్యులలో మార్పు వచ్చి తీరుతుంది. పుస్తకాలు ఎన్ని ఉన్నా ఇంట్లో వాటి వలన మార్పు రాదు. కానీ ఒక గురువు యొక్క నడువడి మీరు చూశారనుకోండి, అటువంటి గురువు గారికి శిష్యులం అయ్యుండి మన ఎందు ఇటువంటి ఆర్తి లేకపోతే మనం ఎందుకు పనికొస్తాం? మారిపోతుంది అంతే. గురువుని బట్టే శిష్యులు ఉంటారు. ఆ గురువు సరి అయిన గురువు లభించడం, ఒక మహాత్ముడు లభించడం, ఆ నేను నాది విరిగిపోతాయి. విరిగిపోయి ఈశ్వరాభిముఖం అయిపోతుంది. ఇలా ఈశ్వరాభిముఖం అయిపోతే నేను నాది అన్న బాణాలు ఈయన వేస్తుంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తేమి. అంతటి భక్తి తత్పరుడైనటువంటి ఒక గురువు మీకు జీవితంలో దొరకడమే, అటువంటి ఒక మహాత్ముడితో మీకు సంగము కలగడమే, దాని వలన మీలో మార్పు అమ్మవారు తీసుకురావడమే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి. దీనికి ఎలా ఉంటుంది అంటే, ఆ స్థితిని పొందినటువంటి గురువు ఎవరుంటాడో ఆయన ఎన్నడూ ఉద్వేగమును పొందేటటువంటి వాడై ఉండడు. ఈశ్వరార్చన కళా నిపుణుడు ఆయన. ఆయనకి లోకమంతటా ఈశ్వరుడు కనపడుతుంటాడు. అందుకని ఉద్వేగము పొందవలసినటువంటి సందర్భంలో కూడా ఉద్వేగము పొందకుండా మనశ్శాంతిగా ఉంటాడు. ఎందుకని? నేను ఉద్వేగం పొందితే అయిపోతాయా? ఈశ్వరానుగ్రహం ఉంటే అవుతాయి. ఆయన ఉద్వేగము పొందడు. ఆయన ఉద్వేగము పొందడు కాబట్టి ఆయన వలన లోకము ఉద్వేగము పొందదు. ఎప్పుడూ శాంతిగానే ఉంటారు. నేను మీకు ఇది చెప్పవలసి వస్తే వాక్యంగా చెప్తే అంత బాగుండదేమో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి మహానుభావులు పీఠాధిపత్యం చేశారు. మహాపురుషుడు, మహాజ్ఞాని. ఏకకాలమునందు కంచికి చంద్రశేఖరేంద్ర సరస్వతి, శృంగగిరికి చంద్రశేఖరేంద్ర భారతి ఇద్దరూ పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఒకానొకప్పుడు చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు. చేస్తుంటే శిష్యులు కూర్చుని ఉన్నారు. ఒక్క ఆంతరంగిక పరివారంలో ఉన్నవారు మాత్రం లోపల కూర్చుని అభిషేక ద్రవ్యాలు అందిస్తూ ఉంటారు. వేదం మంత్రం చదివేవాళ్ళు బయట కూర్చుంటారు, శిష్యులు కూర్చుంటారు. ఎక్కడో బుస్ బుస్ అని శబ్దం వినపడుతోంది. ఏమిటని ఈ అభిషేక పదార్థాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఇలా చూశాడు. అక్కడ ఉన్న కన్నంలోంచి నల్లటి ఇంత త్రాచుపాం ఒకటి లోపలికి పాకొస్తోంది. అతను అభిషేక ద్రవ్యాన్ని అందించడం మరిచిపోయి అలా నిలబడిపోయాడు. నోరు తెరిచి గట్టిగా ఏమైనా అందామా? పీఠాధిపతి ఏమీ అనకపోతే పాము వచ్చేస్తోంది ఆయన వైపుకి. ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు. ఆయన అభిషేకం చేసేశారు. ఈ ఖాళీ పాత్ర ఇచ్చి ఈ పాత్ర అందుకోవాలి. అతను అలా ఉండిపోయి ఉన్నాడు. ఇలా చూశారు. ఏమిటి ఇలా ఉండిపోయాడు? అతనికి బాహ్య స్ఫురణ లేదు, అటే చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడని ఇలా చూశారు. పాము వచ్చేస్తోంది. ఇతను ఇంకా అని అరవబోయాడు. అన్నారు. ఆగిపోయాడు. మీరు బాగా గమనించండి. శిష్యుడు ఉద్వేగమును పొందుతున్నాడు, గురువు ఏ ఉద్వేగమును పొందలేదు. ఈ పాలపాత్ర చేత్తో తీసుకుని సర 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 వచ్చేస్తోంది నాగుపాం. ఇలా చెయ్యి చాపి ఆ పాల గిన్నె అలా పెట్టారు. ఆ పాము వచ్చి పడగ ఎత్తి అందులో ఉన్నటువంటి పాలనన్నిటినీ తాగేసింది. తాగేసి ఒక్కసారి పడగ ఇలా పైకెత్తి ఇలా తిరిగి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వంక చూసింది. ఇలా తిరిగి చంద్రమౌళీశ్వర లింగాన్ని చూసింది. తల వంచి మళ్ళీ ఏ కన్నంలోంచి వచ్చిందో ఆ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయింది.
ఆయన గిన్నె అక్కడ పెట్టేసి ఇంకో పాత్ర తీసుకుని శివలింగానికి అభిషేకం చేశారు. భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఇలాంటి మహాపురుషుల గురించే, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యః సచమే ప్రియ. తాను ఉద్వేగమును పొందడు కనుక తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉద్వేగమునకు లోను చెయ్యడు. తాను శాంతంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని శాంతంగా ఉంచుతాడు. ఇలా ఎవడు ఉండగలడో వాడు మాత్రమే గురువు. తప్ప తాను కంగారు పడిపోయేవాడు, అవతల వాళ్ళని కంగారు పెట్టేసేవాడు, తాను కంగారులో తిట్టేసేవాడు, అవతల వాళ్ళని దెబ్బలాడేస్తూ ఉండడం, మళ్ళీ పిలిచి క్షమించండి అంటూ ఉండడం, ఎప్పుడూ తప్పులే చేస్తూ ఉండడం, ఎప్పుడూ ఉద్వేగానికి లోనైపోతూ ఉండడం. ఉద్వేగం ఎందుకు వచ్చేస్తుంది? నేను చేస్తున్నానని ఓ తాపత్రయం ఉంటే, ఈశ్వరుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు చేయించుకుంటున్నాడు అంటే నీకెందుకు ఉద్వేగం? ఆయన అనుగ్రహం ఉంటే జరుగుతుంది. ఆయన అనుగ్రహం కలగకపోతే నీకు ఇంకొకసారి అమ్మా నాకు ఆ అనుగ్రహాన్ని కల్పించు, నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళని ఒక ప్రార్థన చేయండి. కాబట్టి ఉద్వేగం ఎందుకు? కాబట్టి ఉద్వేగము ఎవరికి ఉండదో వాడు తాను శాంతంగా ఉంటాడు, ఇతరులను శాంతముగా ఉంచుతాడు. ఆ ఉద్వేగమును కోల్పోయి లోకమునకు అనుద్వేగమైన స్థితిని ఇయ్యగలిగిన స్థితికి నువ్వు ఎదగగలిగితే భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి